కడప నుంచి దుబాయ్ వరకు. యంగ్ ఏజ్‌లో నేను ఒక డిస్ట్రిబ్యూషన్ మోడల్‌లో బిజినెస్ చేసేవాడిని. చదువుకున్న రోజుల్లోనే ఐ వాస్ డూయింగ్ బిజినెస్. ఓకే. ఒకసారైతే ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది హీట్. ట్రైన్ చేశారు. ట్రైన్ చేసి ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ ఉంటుంది. దుబాయ్‌లో నన్నెందుకు ఎక్కువ ఇష్టపడతారంటే నా బట్లర్ ఇంగ్లీష్. ఓకే. అంటే ఇంగ్లీష్. కామెడీ ఇంగ్లీష్‌లో నేను చెప్పేస్తా ముందే. మీరు అనుకున్నంత నాకు ఇంగ్లీష్ నేను అంత ఫ్లూయెంట్‌గా ఉండదు. ఇప్పుడు కూడా మేము ఇంగ్లీష్ మూవీస్ హిందీలోనో, తెలుగులోనో డబ్ చేసి ఉంటాము. ఇప్పుడు దుబాయ్‌లో చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది వర్కు. అంటే మీరు తట్టుకోలేరు ఈ ఎండలని చెప్పి చాలా చాలా మంది తక్కువ అయితే ప్రెషర్ ఉంటుంది దుబాయ్‌లో. తక్కువ ప్రెషర్. తక్కువలో తక్కువ ప్రెషర్ ఉంటుంది. 5 డేస్ వర్క్ ఉంటుంది. సాటర్డే సండేస్ ఉండదు. ఓకే. రోజుకి 5 అయిందంటే ఇంటికి వెళ్ళడమే. ఓకే. ఈ ఎంప్లాయ్మెంట్ మేనేజ్మెంట్ లో మాత్రం దుబాయ్ గవర్నమెంట్ ఇస్ ద బెస్ట్. ఓకే. చాలా ఏపీ గవర్నమెంట్ P4 అనే మోడల్ ఉందన్నమాట. అందులో నేను అసోసియేట్ అయ్యాను. సో ఆ మోడల్లో ఎలిజిబుల్ అయిన ఫ్యామిలీస్ని కూడా 30% నేను అందులో నుంచి బీద వాళ్ళని నేను తీసుకున్నాను. నేనే ట్రైనింగ్ ఇస్తాను వాళ్ళ ద్వారా. దెన్ ఐ విల్ జనరేట్ ద బిజినెస్. సో వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది. బ్లూ కైట్ ఇన్సూరెన్స్ అలానే ఫింతారా ఫైనాన్స్ అని స్టార్ట్ చేశారు కదా సార్. అంటే ఈ 2 మీనింగ్స్ ఏంటి సార్ ఇది పేర్ల గురించి? ఇప్పుడు మీరు బ్లూ లింక్ మీడియా ఎలాగో అలా బ్లూ కైట్ ఇన్సూరెన్స్. కైట్ అనేది ఒక గాలిపటం లాంటిది. జీవితం ఒక గాలిపటం లాంటిది. ఎప్పుడు గాల్లో తగ్గట్టు ఎగురుతూ ఉంటుంది. తాడు అనేది మన అడ్వైజర్స్. మనం ప్రాపర్గా ఆ తాడుని పట్టుకొని ప్రాపర్గా కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు హోల్డ్ చేయాలి. స్ట్రాంగ్గా గాలి వస్తూ ఉంటుంది, బ్యాలెన్స్ చేయాలి. అవసరం ఉన్నప్పుడు ముందుకు లాగేయాలి. గాలి బాగా వస్తున్నప్పుడు వెనక్కి నెట్టేయాలి. సో ఆ గాలిపటం అనేది చాలా పెద్ద మీనింగ్ ఉంది. సో అది నాకు అలా కావాలి అనేది నేను స్టార్ట్ చేశాను.